ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. కొత్తగా వంట చేయడానికి వచ్చే వారికి కిచెన్ చిట్కాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. లేకపోతే వంట చేయడం ఓ యుద్ధం చేసినట్లే ఉంటుంది. ముఖ్యంగా కూరగాయల వంటలు, పచ్చళ్ళు చేయాల్సి వస్తే చిట్కాలు తప్పక ఫాలో అవ్వాలి. కొబ్బరి చిప్ప లోపల నుంచి కొబ్బరిని తీయడం పెద్ద కష్టమైన పనే. కత్తితో గీకితే చేతులకు నొప్పి పుడుతుంది, కొబ్బరి ముక్కలు విరిగిపోతాయి. కానీ ఈ సమస్యకు ఒక అద్భుతమైన సులభమైన చిట్కా ఉంది. కేవలం వేడిని ఉపయోగించి కొబ్బరిని పూర్తిగా ఒకే ముక్కగా తీయవచ్చు. ఈ చిట్కా ఇంట్లో సులభంగా ప్రయత్నించదగ్గింది. సమయం, కష్టం రెండూ తగ్గిస్తుంది. సాధారణంగా కొబ్బరి చిప్ప నుంచి బలవంతంగా వేరు చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ కొబ్బరిని వేడి చేసి వెంటనే చల్లబరచడం ద్వారా ఈ ప్రక్రియ చాలా సులభమవుతుంది. ముందుగా కొబ్బరిని పగలగొట్టి లోపల నీరు తీసేయాలి. శుభ్రంగా కడిగిన కొబ్బరి చిప్ప సగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఆ చిప్పను తక్కువ మంటపై కొబ్బరి ఉన్న భాగం పైకి ఉండేలా చూసుకోవాలి. సుమారు 5 నుండి 10 నిమిషాలు వేడి చేయాలి. కానీ కొబ్బరి కాలిపోకుండా జాగ్రత్త పడాలి. మైక్రోవేవ్లో చేస్తే 30 సెకండ్లలో వేడి చేస్తే సరిపోతుంది. చిప్ప వేడెక్కిన వెంటనే దాన్ని గ్యాస్ నుంచి తీసి చల్లటి నీటిలో లేదా ఫ్రీజర్లో కొన్ని నిమిషాలు ఉంచాలి. ఈ ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పు చాలా ముఖ్యమైనది. వేడి, చల్లదనం ప్రభావం వల్ల కొబ్బరి చిప్పకు మధ్య ఉన్న పీచు పొర వదులుతుంది. ఇప్పుడు వెనుక భాగంలో లేదా కత్తి మొండి అంచుతో నెమ్మదిగా కొడితే కొబ్బరి సులభంగా బయటకు వస్తుంది. ఇది కొబ్బరి తరుముకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. కొబ్బరిని పూర్తిగా సులువుగా తీసి మీ వంటకాల్లో, ప్రసాదాల్లో వాడుకోవచ్చు. ఈ సింపుల్ టెక్నిక్ ట్రై చేసి చూడండి. ఫలితం మీకు ఆశ్చర్యాన్నిస్తుంది.